దోస్తులు చూడండి ఎలా కాలుతుందో, గుమ్మగుమ్మలాడుతుంది ఇప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేద్దాం. పాంప్లెట్స్తో ఈరోజు మనం గుమ్మగుమ్మలాడే చేపల ఫ్రై చేయబోతున్నాం. అందరు వీడియో పూర్తిగా చూడండి. రండి దోస్తులు. ఇంట్లో నూరి పెట్టుకున్న అల్లం ముద్దనైతే వేసుకుందాం దోస్తులు. ఒక చెంచా కారం, కొంచెం అంత పసుపు, చిటికెడంతా, ఒక అర చెంచా ఉప్పు వేసుకోవాలి దోస్తులు. అలాగే ఒక అర చెంచా ధనియాల పొడి, ఒక అర చెంచా గరం మసాలా. ఇప్పుడంతా మిక్స్ చేసుకోవాలి దోస్తులు. దీన్ని కలుపుకోవాలి నీటి మంచిగా. కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మసాలాలు, అల్లం మొత్తం కలిపి ఇలా నీట్గా కలుపుకోవాలి దోస్తులు. ఇలా అయితే ఘాట్లు పెట్టుకోవాలి దోస్తులు. చేప ముక్కలకి బాగా పెడతాడు రవి బ్రో. చేపకి ఇలా ఘాట్లు పెడితే మంచిగా మసాలాలన్నీ మంచిగా పడతాయి. ఇప్పుడు మనం చేప ముక్కకి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ మసాలానంతా ఈ చేప ముక్క ఘాట్లలో చేప లోపల పెట్టుకోవాలి దోస్తులు. మన సాయి అయితే ఇప్పుడు దాంట్లో పెట్టేస్తాడు మంచిగా నీట్గా. లోపల కూడా పెట్టుకోవచ్చు. రెండు చేతులతో పట్టుకో, ఘాట్లలో మంచిగా పెట్టు. ఘాట్లలో మసాలా అయితే మంచిగా ఘాట్లలో పట్టించుకోవాలి దోస్తులు. ఇలా మీరు ఇంట్లో ఇలానే ట్రై చేయండి. మంచిగా ఇలా ఘాట్లు పెట్టి చేపకి మంచి ఘాట్లు పెట్టి ఇలా ట్రై చేయండి. ముక్క కూడా మంచిగా ఉడికిద్ది, లోపల వరకు ఉడికిద్ది మంచిగా. లోపల పక్క కూడా పెట్టుకోవాలి మంచిగా మసాలా. వీటిని చూస్తుంటే సాయి గాడికి ఇప్పుడే తినబుద్ధి అవుతుంది దోస్తులు. నీకు లేదా? నాకు కూడా ఉంది బాగా. మరి ఎందుకు ప్రతిసారి నా సాయి దోస్తులు పెనం అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం అయితే ఆయిల్ పోసుకోవాలి. పెనాన్ని మంచిగా ఇట్లా బాగా కాలేటట్టుగా ఆయిల్ పోసుకొని మొత్తం పెనం చుట్టూ తిప్పుకోవాలి దోస్తులు, మన ముక్క మాడకుండా. పెనానికి మొత్తం ఆయిల్ ఇలా వేసుకోవాలి. ఎందుకంటే పెనం మాడింది అనుకో మళ్ళీ ముక్క కూడా బాగా మాడిపోతుంది. దోస్తులు ఆయిల్ అయితే హీట్ అయింది. మనం ఇక మసాలా పెట్టిన ముక్కలు వేసుకుంటే దీనిపైన మంచిగా కత్తిలో ఉంటుంది. కత్తి వేసి దోస్తులు ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న దీన్ని అయితే దీనిపైన వేసుకొని మంచిగా కాల్చుకోవాలి దోస్తులు. మనం ఇలా తిప్పుకోవాలి దోస్తులు కాలేటప్పుడు. ఎందుకంటే మరీ ఎక్కువసేపు కాలితే మాత్రం ముక్క మాత్రం అతుక్కుపోయింది దానికి కింద పెనానికి. దోస్తులు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ముక్కని ఒకవైపే కాలితే మాత్రం మాడిపోతుంది. ఇలా తిప్పుతూ ఉండాలి ముక్కని. చూడండి రెడీ అయిపోతుంది మన ఫిష్ ఫ్రై అయితే, చేపల వేపుడు.
తిప్పుతూనే ఉండాలి అటు ఇటు. ఇలా నిమిషానికి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి దోస్తులు, ఎందుకంటే మళ్ళీ అతుక్కుపోయింది కింద చేప. దోస్తులు ఇప్పుడు మనం ఈ చేప ముక్క అయితే మంచిగా కాలిపోయింది. దీన్ని ఇప్పుడు మనం దించుకోవాలి. దోస్తులు ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా దీంట్లో వేసుకొని కాల్చుకున్నాం దోస్తులు. చూడండి దోస్తులు, మంచిగా కాలుతున్నాయి ముక్కలు అయితే. దంచుకోవడమే దోస్తులు. చూడండి ఎలా కాలుతుందో, గుమ్మగుమ్మలాడుతుంది. ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇలా తిప్పుకోవాలి దోస్తులు మొక్కని, ఎందుకంటే మళ్ళీ అంతా అతుక్కుపోతుంది ప్యాన్కి. దోస్తులు ఇప్పుడు మన మొక్కలు అయితే కాలిపోయినాయి. మంచిగా తీసి ప్లేట్లు వేసుకోవాలా, నూనె ఇలా ఒడేసేటట్టుగా పట్టుకోవాలి. కొంచెం మంచిగా కాలిపోయినాయి మొక్కలు. దోస్తులు ఇప్పుడు ఈ వర్షంలో ఈ చేపల ఫ్రై తింటే అసలు ఉంటది, మామూలుగా ఉండదు. సరే, మొత్తం వర్షం పడుతుంది చుట్టూ మేము ఉన్న దగ్గర అయితే. ఈ వర్షంలో ఇప్పుడు మేము ఈ చేపల ముక్కతో తింటుంటే ఉంటది, మాకు మామూలుగా ఉండదు. సాయి కానిద్దామా? రవి అన్న కానీ ఇక మామూలుగా ఉడకలే ముక్క అయితే. పొగలు వస్తుంది ఫ్రెండ్స్, పొగలు వస్తున్నాయి ముక్కలో నుంచి, మామూలుగా లేదు. నిమ్మకాయ పిండుకున్నాం. ఈ వర్షంలో ఇలా చేసుకొని ఇలా తింటుంటే మామూలుగా లేదు. మీరు కూడా ట్రై చేయండి దోస్తులు, ఇంట్లో ట్రై చేయండి, అట్లే ఎటన్నా బయట ఫ్రెండ్స్తో టూర్కి అటు ఇటు పోయినప్పుడు ట్రై చేయండి ఖచ్చితంగా. దీని టేస్ట్ ఏదో మీకు అప్పుడు తెలిసింది. ఏ వంటకమైనా మనం బయట వండుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరు. మీరు కూడా ట్రై చేయండి ఈ వంటకాన్ని, మామూలుగా లేదు దోస్తులు. మీరు కూడా ట్రై చేయాలి. ఓకే దోస్తులు, ఇక మేము తినేసి మేము వెళ్ళిపోతాం. వర్షం పడేటట్టుంది, బాగా నార్మల్గా పడుతుంది ఇప్పుడైతే. ఓకే దోస్తులు, మరిన్ని వీడియోల కోసం మా ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఆన్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి దోస్తులు. మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ దోస్తులు.